ఒక పక్కన గ్రామ సచివాలయాల ఉద్యోగులు సమ్మెబాట పడుతున్నట్టు నోటీసులు ఇచ్చారు. ఆల్రెడీ ఆందోళనలు రకరకాలు స్టార్ట్ చేశారు. విద్యుత్ ఉద్యోగులు సమ్మెబాట పడతామన్నారు, వాళ్ళు నోటీసులు ఇచ్చుకొచ్చారు. సరే, టీచర్లు ఏమో రణబేరి ప్రకటించారు, నిరసనలు చేస్తున్నారు, సమ్మెకేమి అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు పిహెచ్సి వైద్యులు సమ్మెబాట పడుతున్నారు. సోమవారం నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించినటువంటి వైద్యులు సమ్మె చేయబోతున్నారు. వచ్చే నెల 2న చలో విజయవాడ, 3 నుంచి ఆమరణ దీక్షలు చేయబోతున్నారు. వాళ్ళ డిమాండ్లకు సంబంధించినటువంటి పరిష్కారం కోసం వరుసగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల యొక్క నిరసనలు, ఆందోళనలు, సమ్మెబాట పట్టడాలు, వీటన్నిటికీ తోడుగా ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల యొక్క సమ్మెబాట 10వ తారీఖు నుంచి ఇప్పటికే ప్రైమరీ చెకప్స్ అన్నటువంటి దాని మీద సమ్మె చేస్తున్నారు. మెయిన్ సమ్మె వచ్చేటప్పటికి శాంతం ఆపరేషన్స్ ఇతరమంతా కూడా ఆపేసేటటువంటిది అక్టోబర్ 10 నుంచి. ఈ మొత్తాన్ని పరిష్కరించడానికి చంద్రబాబు గారు అర్జెంటుగా మంత్రులతోనో లేకపోతే కనుక మంత్రుల అధికారులతోనో కమిటీ వేసుకుని తొందరగా సెటరేట్ చేసుకోవాల్సింది, లేకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు.